మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, ప్రసంగి గ్రంథాన్ని ఓపెన్ చేయండి. 3వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి వచనాన్ని అదేవిధంగా 17వ వచనాన్ని ఎవరైనా తీసి చదివి వినిపించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. 17వ వచనాన్ని కూడా చూడండి. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని అని రాసుంటుంది. ఈరోజు ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉంది అనే మాట రాస్తుంది. ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకి సమయము కలదు అని ఆయన తెలుసుకున్నాడు అని రాసుంటుంది. ప్రయత్నం అనేటటువంటి ఈరోజు అంశాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి ప్రయత్నం, ఇంగ్లీష్లో దీన్ని యాక్టివిటీ అని రాస్తుంది, ఇంకొన్ని ట్రాన్స్లేషన్లో వర్క్ అని రాస్తుంది. ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది అని రాసుంటుంది. ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. ప్రయత్నము అనంటే అది మాటలతో చెప్పేది కాదు, కానీ అది క్రియాపూర్వకమైనటువంటి పదం. యాక్టివిటీ లేదా వర్క్, ఇది పనిని సూచించేటటువంటి విషయం. నేను డైరెక్ట్గా వాక్య భాగంలోకి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి ప్రయత్నానికి ఒక టైం ఉంది అని చెప్పబడినటువంటి లేఖనం. ప్రయత్నము, దీన్ని చాలా వరకు అటెంప్ట్ అని అంటాం. అంటే ఒక పని చేయటానికి మనం కృషి చేయటం మొదలు పెట్టడాన్ని అటెంప్ట్ అని అంటాం. లేదు అనంటే మనకు అర్థమయ్యేటట్లుగా ట్రై చేయటం అని అంటాం. ప్రయత్నాన్ని ట్రై చేస్తున్నాను అని క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. క్రైస్తవుడికి ఈ పదం, లేకపోతే దేవుని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళకైనా ఈ పదం చాలా అవసరం. ప్రతిరోజు ఇది గుర్తు వస్తూనే ఉంటే మనిషి ఓడిపోవటమో, లేకపోతే విరమించుకోవటమో, వెళుతున్న మార్గంలో మధ్యలో ఆగిపోవటమో, డ్రాప్ అవ్వటమో అనేది జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నాన్ని గురించి నేను కొన్ని పదాలు, అంటే ఆయా వ్యక్తులు లేకపోతే మన మనసులోకి వచ్చిన కొన్ని పదాలు నేను చెప్పి ఆ తర్వాత నా వాక్య భాగాన్ని నేను ప్రారంభిస్తాను. ప్రయత్నం అంటే చాలా వరకు చెప్పినటువంటి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తాను అనుకున్నది పదే పదే చేస్తూ ఉంటే దాన్ని ప్రయత్నిస్తున్నాడు అని అంటారంట. ఒక వ్యక్తి తాను అనుకున్నది పదే పదే చేస్తూ ఉంటే దాన్ని ప్రయత్నము అని అంటారు. ఇంకొంతమంది ఏమన్నారంటే, ఏదైనా ఒకటి సాధించటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటే, నిరంతరం ఆ పని మీదే ఉంటే దాన్ని ప్రయత్నిస్తున్నాడు అని అంటూ ఉంటారంట. మరొకళ్ళు ఏమన్నారంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించటం కోసం శారీరకంగా లేదా మానసికంగా ఉన్న శక్తిని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించటాన్ని ప్రయత్నించటం అని అంటారంట. ప్రయత్నించటం అంటే నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను అనుకునే దాంతోనే ఆగిపోయేది కాదు. అనుకున్న దాన్ని ఆచరణాత్మకంగా కృషితో పనిని మొదలు పెట్టడాన్ని ప్రయత్నం అని అంటారు. అందుకే నేను ముందుగా చెప్తున్నాను, ఇది మాటలతో కూడింది కాదు, ఇది క్రియాపూర్వకమైనటువంటి విషయం. పని అనేది యాక్టివిటీతో పోల్చబడింది. సో పని చేయటం, ప్రయత్నం అంటే పని చేయటం అని అర్థమిస్తూ ఉంటుంది. విజయం దిశగా మనల్ని నడిపించే ఒక పనే ప్రయత్నం అంట. కొంతమంది ఏమంటారంటే, గెలుపు దిశగా మనల్ని నడిపించేటటువంటి ఒక మార్గం ప్రయత్నం అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది గెలవడానికి ఆధారమే ప్రయత్నం అని అంటారు. ఇవన్నీ కూడా లోకంలో కొంతమంది ఇచ్చినటువంటి కొటేషన్స్, ప్రయత్నానికి వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్స్. మీకు థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఒక కొటేషన్ ఇచ్చారు దీని గురించే. ఏదైనా ఒక పనిని మధ్యలో వదిలేయటం అంట మనిషి బలహీనత అంట. జాగ్రత్తగా వినండి, ఏదైనా ఒక పనిని మధ్యలో వదిలేయటం అనేది బలహీనత అని అంటాడు ఆయన. సాధ్యం కాదు అనుకున్న దాన్ని మరొకసారి ప్రయత్నించటం అనేది గెలుపుకు మార్గం అని అంటాడు ఆయన. ఈ పదం చదువుతున్నంతసేపో లేకపోతే చెప్పిన వ్యక్తి ఏ అనుభవం లేకుండా ఏం చెప్పలేదు ఈ మాట.
ఒక పనిని మధ్యలో ఆపివేయటం మనిషి యొక్క బలహీనత. సాధ్యం కాదు అనుకున్న దాన్ని కూడా మరొక్కసారి ప్రయత్నించటమే గెలుపుకి ఆధారం అన్నట్లుగా, గెలుపుకి మార్గం అన్నట్లుగా ఆయన మాట్లాడతారు. ఈ మాట చెప్పటానికంటే ముందు తన జీవితంలో జరిగిన విషయం ఏంటనంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బుగ్గలు ఉన్నాయి కదా, ఈ బల్బ్స్ ఉన్నాయి కదా, ఈ బల్బు కనిపెట్టడానికి 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 10,000 సార్లు ఓడిపోయాడంట ఆయన. 10,000 సార్లు ప్రయత్నం చేశాడు. చాలామంది ఏమంటారంటే, నువ్వు బల్బు కనుక్కోవటానికి 10,000 సార్లు ఓడిపోయావు అని అంటే ఆయన దాన్ని ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే, నేను 10,000 సార్లు 10,000 సార్లు ఎలా చెయ్యకూడదో ఎలా చెయ్యాలో నేర్చుకునే క్రమంలో నేనున్నాను కాబట్టి ఒకరోజు నేను గెలిచాను. అంటే ఈ 10,000 సార్లు తాను చేసిన అటెంప్ట్ ఏవైతే ఉందో ఆ ప్రయత్నాల్ని ఓటమిగా ఆయన చూడట్లేదు. నేను దీన్నిసార్లు చేయబట్టి ఇలా చేయకూడదు అని నేర్చుకున్నాను, ఎలా చెయ్యాలో నేర్చుకున్నాను కాబట్టి అనుకున్న దాన్ని సాధించగలిగాను అని అంటారు. మనిషికి ప్రయత్నం అనేటటువంటి అంశం తనని ఏదో ఒక గొప్ప స్థాయిలోనికి, ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తుందన్నటువంటి విషయం మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. థామస్ గారు 10,000 సార్లు ఒకటే పనిని మరలా ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఆయనకి ఆ లక్ష్యం పట్ల కలిగి ఉన్నటువంటి గురి చాలా గొప్పదని అర్థం. మనం గట్టిగా 10 సార్లు ఏదైనా ఒక విషయాన్ని ప్రయత్నం చేసి మనం ఇంకా చాలులే అనుకున్నది కూడా ఉండదు. ఒకసారి ట్రై చేస్తాం, అవ్వకపోతే రెండోసారి ట్రై చేస్తాం, అప్పటికి అవ్వకపోతే ఇది మన వల్ల కాదు అనుకొని పక్కన పెట్టేస్తాం. అది ఏదైనా అంటే అది మన అలవాట్లు అవ్వచ్చు. నేను ఒక్కసారి ప్రయత్నం చేశా, సిగరెట్ మానేద్దామని, బీడీ మానేద్దామని, కళ్ళు మానేద్దామని, తంబాకు ఆపేద్దామని 1 వారం ట్రై చేశా, కానీ నా వల్ల కావట్లేదు. రెండోసారి కూడా మరలా ప్రయత్నం చేశా, అప్పటికి అవ్వట్లేదు. ఇక నేను డిసైడ్ అయిపోయింది ఏంటంటే, ఈ తంబాకు నా జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఈ బీడీ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఈ అలవాటు నా జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఆయనకి నా బలహీనత తెలుసు కాబట్టి నేను ఇదొక్క విషయంలో మాత్రం నేను ఆయన్ని నొప్పించుకున్నా, మిగతా విషయంలో ఆయన్ని నేను చాలా మెప్పించుకుంటున్నాను అన్నట్లుగా సర్ది చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మన ప్రయత్నాలు 1 సారి ఉంటాయి, 2 సార్లు ఉంటాయి, 3 సార్లు ఉంటాయి, కానీ ప్రతిసారి ఇదిగో థామస్ గారు ఒక 10,000 సార్లు ఒక పనిని గెలవటం కోసం, అనుకున్నది సాధించటం కోసం ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నాల జాబితా మనకి ఒక రకంగా ఒక గుణపాఠమే లేకపోతే ఒక మంచి పాఠమే అని అనుకోవాలి. నేనేమంటానంటే, ఒక వ్యక్తి 10,000 సార్లు ప్రయత్నం చేసి గెలిచాడు. నేను అంటున్నాను, భూమి మీద మనం కూడా పుట్టిన దగ్గర నుంచి ఏ ప్రయత్నం చేయకుండా కనీసం ఈ స్థాయికి అయితే రాలేదు. పుట్టిన టైంలో మీకు సైకిల్ నడపటం రాదు, కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు మీ మోకాళ్ళు చెబుతూ ఎన్నిసార్లు కింద పడ్డావో, ఎన్నిసార్లు గాయాలైనయో, సైకిల్ నేర్చుకోవటం కోసం నువ్వు పడిన తపన, పడిన దెబ్బలు అన్నీ ఇన్ని కాదు. లేకపోతే మనకి తెలిసిన కాడికి పుట్టిన పిల్లల్ని ఎప్పుడైనా మీరు దగ్గరికి కొన్ని విచిత్రమైన పనులు చేస్తాం కదా మనం, వాళ్ళ చూపు కూడా దశల వారీగా వస్తుందన్న సంగతి కూడా తెలియనటువంటి మనం పుట్టినోడి దగ్గరికి వెళ్ళిపోయి ముఖంలో ముఖం పెట్టి చిచ్చి కిక్కి అంటూ ఉంటాం. ఆడికేమో చక్కగా గాన రాదు. మీకు తెలుసా, నువ్వు పుట్టినప్పుడు అంట 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరంలోనే చూపు గానొచ్చిద్దంట పుట్టినోళ్ళకి. 20 నుంచి 25 సెంటీమీటర్లు అంటే ఎంత? ఒక చిన్న స్కేల్ అంత, అంతేనా? 30 సెంటీమీటర్లు ఉంటుందా పెద్ద స్కేలు? ఎంత స్కేల్ అంటే ఇంత దూరం అంటే తల్లి పాలు ఇచ్చేటప్పుడు దగ్గర పెట్టుకునే అంత దూరం. అంటే వాళ్ళ అమ్మ ముఖాన్నే చక్కగా మసగ్గా చూస్తాడాడు. నువ్వు వెళ్ళిపోయి తాతనో బాబాయనో దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చి అనగానే వాడు ఏడ్చాడనుకో, ఏడుతున్నాడు చూసుకొని నన్ను చూసి అని అంటాం మనం. లేకపోతే నన్ను చూసి నవ్వుతున్నాడు, నన్ను గుర్తుపడుతున్నాడు అనుకుంటాం మనం, ఎడ్డోళ్ళం కాకపోతే. మన కళ్ళే చక్కగా 25 సెంటీమీటర్ల తర్వాత చిన్నప్పుడు కానరావు. ఇక చిన్నగా వయసు పెరుగుతున్న కొద్దీ మొదటి నెల దాటిన తర్వాత 2వ నెల 3వ నెలకు వచ్చేసరికి కనీసం ఎరుపో తలుపో పచ్చో ఏదో ఇట్లాంటి కలర్స్ మాత్రం గుర్తుపట్టగలిగే స్థాయి వస్తుంది. లేకపోతే ఇంకొంచెం దూరంగా మనిషిని గుర్తుపట్టే, అంటే ఇంత దూరం తీసుకున్నా కూడా గుర్తుపట్టగలుగుతాడు. ఇక మరలా 3 నుంచి 6 నెలలు వచ్చిన తర్వాత కదులుతున్నటువంటి వాటిని కూడా కన్ను గుర్తుపట్టగలిగి, అంటే ఒక దగ్గరే ఉంటే ఓకే, కానీ ఇలా కదులుతున్న దాన్ని కూడా వాడు చూడాలి, గుర్తుపట్టాలి అని అంటే 6 నెలలు టైం పట్టింది వాడికి. అంటే మన చూపు డైలీ మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఉన్నదాన్ని స్పష్టంగా ఎలా చూడాలి,
ఎలా కలర్స్ని అర్థం చేసుకోవాలని మన కన్ను ప్రిపేర్ అవ్వటానికి పూర్తిగా 1 ఇయర్ పడుతుంది, 6 నెలల నుంచి 12 నెలలు పడుతుంది ఒక మనిషి సంపూర్ణంగా ఒక వస్తువుని డెప్త్గా క్లియర్గా పిక్చర్స్తో సహా లేకపోతే రంగులతో సహా గుర్తుపట్టడానికి. చెవి కూడా అంతే, పుట్టినప్పుడు ఎవ్వడికేం వినపడదు, అందుకే నువ్వు తలుపేసుకున్నా నువ్వు తాళాలు వేసుకున్నా వాడికి ఏం అర్థంగా అంతే సోయిలో నిద్రపోతానే ఉంటాడు. మన మాట్లాడుతున్నాడు చూడు అని అనుకోమాకండి, ఆడికి చెవిలో లిక్విడ్ ఉంటుంది, ఆ ద్రవం వల్ల వాడికి ఏం వినపడదు. మనం ఏం ఫీల్ అవ్వమాకండి, నేను పిలిస్తే పలకట్లేదు చూసేవా వాళ్ళమ్మ పిలిస్తేనే పలుకుతున్నారు, ఈ సెంటిమెంట్లు కూడా కొట్టుకోమాకండి, ఏదో కొంచెం వినపడిద్ది అంతే. మళ్ళా మొదటి నెల దాటిపోయిన తర్వాత వాడు ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకా స్పష్టంగా వినటానికి వాడి చెవుల్ని అప్పగించటానికి బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. చెవులు కూడా, మాటలు కూడా అంతే. మనలో కొంతమందికి ఇదొక ఫీలింగ్ ఏందనంటే ఫస్ట్ వాడు కొంతమంది ఏమో పప్ప అంటారు, కొంతమంది తత్త అంటారు. నీకు 3 నెలలు వచ్చిన దాకా సింగిల్ అక్షరమే వచ్చిందంట. సింగిల్ అక్షరం అంటే బ ద త ప. పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి. ఈ ఒకటే సింగిల్ వర్డే. మరలా తర్వాత 3 నుంచి 6 నెలల మధ్యలో డబల్ వర్డ్స్ స్టార్ట్ చేస్తాడు. తాని ఇంకో తా కలుపుతాడు అంతే. తత్త అంటాడు, మనం నన్ను తాత అన్నాడు అనుకుంటాం, మనం ఫీల్ అవుతాం, మన సంబరాలు స్టార్ట్ చేస్తాం. మహా అయితే మమ్మ అంటాడు, అది మీ అమ్మ అనుకుంటారో లేకపోతే మామ అని పిలుస్తున్నాడు అనుకుంటారో, మీ గొడవలు మీ. మనోళ్ళ బాధలు అంతా ఇంత కాదు. ఆడు నోరు తెరిచి చక్కగా మాట్లాడాలంటే 6 నుంచి 10 నెలలు మధ్యలో పడుతుంది అన్నీసం అమ్మ అని పిలవటానికి, మాట్లాడడానికి, ఆడికి నచ్చినట్టు ఏదో మాట్లాడాలి. మరి ఏం చేస్తాడయ్యా మొదటి నెల మొదటి 2 నెలలు అంటే ఏడవటమే. ఆడి యొక్క కమ్యూనికేషన్ ఒకటే, ఆకలైందా ఏడుస్తాడు, టాయిలెట్కి పోయాడా ఏడుస్తాడు. వాడి బాధ వాడు ఎలా వ్యక్తపరుస్తాడు, మనతో ఎలా కమ్యూనికేట్ అవుతాడంటే ఏడుపే. ఇప్పుడు నేనేమంటానంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఏ ప్రయత్నాలు చేయకుండా ఈ స్థాయికి ఈ వినికిడితో ఈ చూపుతో లేవు మనం. అంటే గాలిని నాలుకతో అటు ఇటు కదిలిస్తూ పదాలు పలకటానికి కూడా ఏదో ప్రయత్నం చేస్తే తప్ప ఈ స్థాయికి రాల. నడవటానికి ఏదో గోడను పట్టుకోనో లేకపోతే ఇంకో వస్తువును పట్టుకోనో ప్రయత్నం చేస్తే తప్ప నడకరాల. ప్రయత్నం అనేది మనిషి జీవితంలో ఎప్పటికీ ఉండాల్సినటువంటి అంశం. సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రయత్నం అనేటటువంటి అంశాన్ని నేను మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ ప్రసంగం ద్వారా మన జీవితాల్లో గొప్ప దీవెనని తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. చాలా వరకు ప్రయత్నం అనేది చేయకుండా 100 మాటలు మాట్లాడుతుంటాం. కనీసం ట్రై చేద్దాం, గెలుస్తామో ఓడిపోతామో. గెలుపు ఓటమి అనేది పక్కన పెడదాం. అంటే మనం చేయాల్సిన కర్మ మనం చేస్తే ప్రతిఫలం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, అది దైవ నిర్ణయం కాబట్టి ఫలం ఏంటనేది పక్కన పెడదాం. కానీ ప్రయత్నం అనేది నా చేతిలో ఉన్నది అనుకున్నప్పుడు దాన్ని నేను చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవటం నా తప్పు అవుతుంది అన్నది ఈరోజు కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ ప్రయత్నం అనేటటువంటి అంశం లోకాసు వార్తలో నేను ఒక 3 లేదా 4 అంశాలు మీతో మాట్లాడతాను. ఓన్లీ లోకాసు వార్తను ఆధారం చేసుకొని 5వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. 18వ వచనం దగ్గరికి మీరు రండి. యేసు ప్రభులు వారు అనేకుల్ని బాగుపరుస్తూ స్వస్థపరుస్తూ వెళ్తున్నటువంటి టైం అది. ఆ టైంలో కొందరు మనుషులు పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చి యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేశారు. కానీ జనాలు గుంపు కూడినందున వారు మరొక ప్రయత్నం మొదలుపెట్టారు. ఇలా వెళితే అవ్వట్లేదనుకొని ఇంటి పైకెక్కి ఇంటి పైకప్పు తీసి మంచాన్ని యేసు ప్రభు ఎదుట అలాగ దింపారు. ఆ మంచంలో పక్షవాత రోగి ఉన్నాడు. వాళ్ళ ప్రయత్నం అంతా ఏంటయ్యానంటే ప్రభు దగ్గరికి ఇతన్ని తీసుకొని వెళ్ళాలి. దానికి ఒకవైపు వెళితే పని అవ్వలా కాబట్టి మరొక వైపు నుంచి అయినా సరే ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నదో మాత్రం ఒకటే అంశం, ఈ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఇది లక్ష్యం. జాగ్రత్తగా వినండి. మన లక్ష్యం ఏంటనంటే, అంటే ఈ నలుగురి యొక్క లక్ష్యం ఏంటనంటే యేసు ప్రభు దగ్గరికి రోగిని తీసుకొని వెళ్ళాలి. దానికోసం ఒకసారి ప్రయత్నం చేశారు, కానీ జనాలు గుంపు కూడినందున కుదరలేదు. కాబట్టి మరొక ప్రయత్నం, సాహసోపేతమైనటువంటి ప్రయత్నం ఏంటనంటే ఇంటి పైకి ఎక్కి కప్పు తీసి మంచాన్ని కూడా పైకి తీసుకొని
ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని అలాగా తన ఎదుట నుంచోబెట్టేటట్లుగా, అంటే ఆ మంచాన్ని ప్రభు ఎదుట పెట్టేటట్లుగా చేశారు. వారి ప్రయత్నాలు చూసినటువంటి ప్రభు ఒక మాట అన్నారు, ఇదిగో మీ విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తిని నేను స్వస్థపరుస్తానని చెప్పి నీ పరుపెత్తుకొని లేచి నడవమని చెప్పటం చూస్తాం. లూకాసు వార్త 5:18లో ఒక ప్రయత్నం కనిపిస్తుంది మీకు. ఇది ట్రై అని రాసుకోనండి ఈ అంశం, అంటే ఆ లేఖనాల దగ్గర 5వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మీరు గమనిస్తే పేతురు యేసు ప్రభుల మధ్య జరిగినటువంటి ఒక కార్యం ఒకటి ఉంటుంది, ఒక సూచక క్రియ ఒకటి ఉంటుంది. యేసు ప్రభు బోధించిన తర్వాత ఆయన ఒక దోణి ఎక్కి కొంచెం దూరంగా లోతుగా తీసుకొని వెళ్ళమని చెప్పి పేతురుతో అన్న మాట ఏంటనంటే, నీ కుడి ప్రక్కన ఏవేయాలి, వల వేయమని చెప్తారు. అప్పుడు 5వ వచనంలో పేతురు గారు అన్న మాట ఏంటనంటే, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వల వేతునని చెప్పి తాను ప్రభు మాట చొప్పున వల వేశాడు. వల వేసినప్పుడు ఇదిగో విస్తారమైనటువంటి చేపల రాశి ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రయత్నం చెయ్యలేదు అంటానికి లేదు, ప్రయత్నం చేసిన తర్వాత ఓడిపోయినప్పుడు మరలా ఎవరో వచ్చి ఇంకోసారి ప్రయత్నించవచ్చు కదా అని మాట్లాడారు. జాగ్రత్తగా వినండి, ఒకళ్ళేమో ట్రై చేశారు, సఫలమయ్యారు. కానీ ఇంకొకళ్ళు ట్రై చేసి ఓడిపోతే ప్రభు అంటారు ట్రై అగైన్ అని అంటాడు ఆయన. మరలా ఒకసారి ప్రయత్నం చేయి, ఇప్పుడు కుడివైపుగా వల వేయటానికి ప్రయత్నం చేయి. ఏ ఓడలో, ఏ యొక్క సముద్రంలో, ఏ వలలో కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడినా కూడా దొరకదో, అదే ఓడలో, అదే వలలతో, అదే సముద్రంలో ఓడిపోయిన చోటే మరలా ఇంకోసారి ప్రయత్నం చేయగా ఆయన గెలిచినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూడగలుగుతాం. నేను మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 58వ వచనం దగ్గరికి మీరు రండి. 12:58 మరలా వెళ్ళుచుండగా త్రోవలోనే ప్రయత్నం చేయుము, లేదా ఈ పదాన్ని కొంచెం అండర్లైన్ చేసుకొని అలా హోల్డ్ చేయండి. నా అంశాన్ని అక్కడితో క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు గమనిస్తే ప్రభువారు విసుకగా ప్రార్థన చేయుట అనే అంశాన్ని నేర్పించేటటువంటి పరిస్థితి అది. అయితే మీరు ఈ పదాన్ని చూడండి, డైరెక్ట్గా ఒక విధవరాలు చేసినటువంటి పని మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఆ విధవరాలు ప్రతిరోజు తొందర పెడుతుందంట. 5వ వచనం దగ్గరికి వస్తే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను అని రాస్తుంటుంది. ఇక్కడ చూడండి, ట్రై చేశారు కొంతమంది, ట్రై అగైన్ అయింది. ఇక్కడ ఇంకోసారి ట్రై అగైన్ అని రాసుకోనండి. అంటే మాటి మాటికి పదే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండటం. ఇక లూకాసు వార్త 12:58లో 4వ పాయింట్గా ఆపర్చునిటీ ఉన్నంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉండటం. అంటే త్రోవలో ఉండగానే మీరు ప్రయత్నం చేయాలి అతనితో సమాధాన పడటానికి, లేకపోతే అతనితో నీ బాధను చెప్పుకోవటానికి. ఇప్పుడు నా వైపు చూడండి, ఒక్కొక్క విషయాన్ని మీతో మాట్లాడి నా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా 5:18లో పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తినంట కొందరు యేసు ప్రభు దగ్గర తీసుకొని రావటానికి ప్రయత్నం చేశారు. ఆ ఒక్క ప్రయత్నం ఆ వ్యక్తి తన బ్రతుకులో ఉన్నటువంటి పక్షవాతం నుంచి విడిపించబడటానికి కారణమైంది. అంటే నడవలేని వాడు, చేతగాని వాడు, జీవితమే లేదనుకున్నటువంటి వాడు బ్రతకడానికి కారణమయ్యింది కొందరి ప్రయత్నం వల్ల. ఇప్పుడు నేను మీతో కూడా ఈ మాట అంటున్నాను, ప్రయత్నం మన జీవితాలను మారుస్తుందా అనంటే మన జీవితాన్నే కాదు అనేకుల బ్రతుకులను కూడా మార్చడానికి ఉపయోగపడుతుంది. కరెంట్ వచ్చిందా, రాలేదా? కొంచెం ఓపిక పట్టండి మా, ఓకేనా? కరెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్ లేపిద్దాం. నేనేమంటానంటే బైబిల్లో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆ పై వచనాల వరకు కూడా ఆయన చేసిన పని ఏంటనంటే, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడ్డాయి, పట్టణం పాడైన దెబ్బగా మారిపోయింది,
ఆయన వినిన తర్వాత ఆయన కూర్చొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని తిరిగి కట్టగలుగుతానా అనుకున్నాడు. రాజు ఒప్పుకోవటానికంటే ముందు ప్రభు దగ్గర బ్రతిమలాడుకొని ఆ 1వ అధ్యాయం చివరి వచనంలో రాజు తన మనవి ఆలకించాలని ప్రభు దగ్గర వేడుకొని అక్కడికి వెళ్ళాడు. రాజు నిజంగానే ప్రభు కృపను బట్టి రెస్పాండ్ అయ్యాడు, సహాయం చేశాడు, సెలవిచ్చాడు, కొంత ఆర్థికంగా లేకపోతే కొన్ని అధికారాలను కూడా ఇచ్చి పంపించాడు. 2వ అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో లోపల కలిగి ఉన్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఒంటరిగా రాత్రిపూట అన్ని చోట్లకి తిరుగుతూ వచ్చాడు. ఎవరితో ఏమీ చెప్పలేదు, అందరి దగ్గరికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు అందరినీ పోగు చేశాడు. దేవుడు నాతో చెప్పిన మాట, నా మనసులో కలిగించిన ఆలోచన, దానికి రాజులు చేసిన సహాయం ఇది అని ప్రజలందరికీ దర్శనాన్ని పంచాడు. వినండి నా మాట. దర్శనాన్ని పంచినప్పుడు నీ వల్ల ఏమవుతుంది, మా వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ అన్నీ కోల్పోయిన వాళ్ళం, చెరలో ఉన్నటువంటి వాళ్ళం, మా బ్రతుకులు పాడైపోయినాయని నిరాశ చెందక ఒక్కడొచ్చి మన ప్రాంతాన్ని మనమే కట్టుకుందామనంటే మిగతా వాళ్ళందరూ చేతులు కలిపారు. అయితే అదే టైంలో సన్బల్లటు, టోబియా అనేటటువంటి కొంతమంది వచ్చి వాళ్ళని బాగా తిరస్కరించి మాట్లాడారు. మీ వల్ల ఏది కాదు అని మాట్లాడారు. అప్పుడు 20వ వచనంలో రాయబడినటువంటి మాట మీరు చదవండి ఒకసారి. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును. ఇక్కడ రాయబడిన మాట, మా యత్నమును సఫలము చేసేది ఆయనే. దేవుడు తానే మా యత్నములను సఫలం చేస్తాడు కాబట్టి ఈ పని చేయటానికి మేము పూనుకుంటున్నాము అని అన్నారు. ప్రయత్నం వీళ్ళది, దానికి దేవుడి సహాయం తోడై ఉంటుంది కాబట్టి నిరాశ పక్కన పెట్టేశారు, తిరస్కారాలను పక్కన పెట్టారు, నిందను పక్కన పెట్టారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసా, నెహెమ్యా గ్రంథం మీరు మొదటి 6 అధ్యాయాలు చదువుకుంటే ఈ 6 అధ్యాయాలలో అనేక సార్లు సన్బల్లట్టు వచ్చి వారిని ఇబ్బంది చేసినట్లుగా, వారిని డిస్టర్బ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చాలాసార్లు నిందించారు, చాలాసార్లు అవమానించారు. ఇదిగో దుర్బలులైనటువంటి మీతో ఏం పని అవుతుంది చెప్పు అని అన్నారు. ఇదిగో పిచ్చుకొచ్చినా కూడా మీరు కట్టే గోడ పడిపోతుంది, ఎందుకంటే బేస్ లేదు, ఎందుకంటే బూడిద మీద పెంట దిబ్బల మీద మీరు గోడలు కడుతున్నారని ఎగతాళి చేశారు. మీరందరూ కలిసి అనుకున్నా కూడా మీరు ఇప్పటల్లా ఇదల్లా కట్టలేరు అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇన్ని ఇబ్బందికరమైన మాటల మధ్యలో, ఆటంకాల మధ్యలో ఇంకా ఒక మాట మీకు చెప్పాలంటే, నెహెమ్యాని చంపేద్దామని ప్లాన్ చేశారు. ఊరి బయటికి మాట్లాడుకుందాం రమ్మని పిలిచారు. ఆయన కొంచెం దైవ జ్ఞానంతో వెళ్లకుండా ఆగాడు. నీ ప్రజలే నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి అనంటే నువ్వు గర్భగుడిలోనికి వెళ్ళాలన్నట్లుగా ప్రేరేపించారు. ఎన్ని చేసినా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. జరిగిన ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా, ఒక చేత్తో కత్తిని మరొక చేత్తో పనిని కలిగి వారు ఆ గోడను కట్టే పనిని ముందుకు తీసుకుని వెళ్ళారు. అంటే వాళ్ళ ప్రయత్నం దేన్ని బట్టి ఆగకూడదు అనేది బలంగా నిర్ణయించుకున్నారు. అంటే ఏదన్నా జరగని, ఏదైనా రాని, మా ప్రయత్నం ఆపకూడదు అనుకొని ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, మరొక చేత్తో ఇటుకను పట్టుకున్నారు. ఇటు పని చేస్తున్నారు, అవసరమైతే యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం అన్నా చేస్తాం, కానీ మా ప్రయత్నాన్ని మాత్రం ఆపుకోమని చాలా బలంగా ముందుకు వెళ్ళారు. మీకు తెలుసా, చాలా తక్కువ రోజుల్లో వాళ్ళు బలమైన గోడలు నిర్మించారు. దేవుని నామానికి మహిమకరంగా ఆ పనిని ముగించగలిగారు. ప్రయత్నం ఒక మనిషి జీవితంలో సాధ్యం కాని విషయాలని, గొప్ప సంగతుల్ని చేయగలుగుద్దంటే చేసిద్ది. కానీ మనలో చాలా వరకు ప్రయత్నించటానికి కూడా భయపడతారు మనోళ్ళు. చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా ఒక ఉద్యోగానికి సిద్ధపడాలనుకున్నా, ఏదైనా ఒక చదువు చదవాలనుకున్నా, ఫస్ట్ మన నోట్లో నుంచి వచ్చే డైలాగ్ ఏంటంటే మాకంత సీను లేదు. నా బిడ్డలు కొన్నిసార్లు ఈ మాటలు అంటా ఉన్నాను. వాళ్ళు ఏమంటారంటే, ఏమనుకున్నావు డాడీ నీటంటే అంటున్నారు. నేనేమనుకుంటా, చదువుతుంది మీరు, ఎంత కష్టమో తెలుసా, నువ్వేమో రావట్లేదు అని అంటావు. ఇంకో చిన్నది అంటది, ఐఐటి కొట్టాలంటే చిన్న విషయం అనుకుంటున్నావు డాడీ, మ్యాథ్స్ అంటే ఏందనుకుంటున్నావు డాడీ. నేనేమంటా దానికి.
వీళ్ళకి చెప్పా కొంతమంది మనలో, అరే చదువుకోండిరా, ఇది ఈ పలానా చదువు చదవండిరా అన్న. మా వల్ల కాదు అని అన్నారు. నేనేమంటే దానికి బిగిన్ చేయకముందే ఓటమిని ఒప్పుకునేటటువంటి మనస్తత్వాలు మనవి అయితే జీవితంలో ఏమి సాధించలేం. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకసారి భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకోండి కదా అని అన్నారు అనుకో, అన్నాడు. అరే మాట్లాడుకో అన్నాను అంతే. మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయటం చేత కాదు, కానీ కాపురాలు కలిసిపోవాలి, సమాధానంగా ఉండాలి, జీవితాలు బాగుండాలి. అరే ఒక్కసారి ఏదన్నా ఒక పని, అరే ఏమవుతుంది మహా అయితే 2 పళ్ళు రాలుతాయి అంతే. ఏదన్నా చేస్తే అంటే విశ్వాసంతో ఏదన్నా ఒక ప్రయత్నం చేసి దూకితే మహా అయితే కాలు ఇరిగిద్ది, లేకపోతే 2 పళ్ళు రాలుతాయి అంతే. అంతకుమించి ఏం జరగదు. మహా అయితే ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఇంకో 2 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది, అంతకుమించి ఏం జరగదు. కానీ గెలిచామా నీతో పాటు 10 మంది బతుకుతారు. ప్రయత్నం చేయటానికి కూడా ధైర్యం కావాలనంటే కొంతమందిని చూస్తే అంతే అనిపించింది. ఒక్కడు నెహెమ్యా ఒక ఊరి యొక్క అంటే లేకపోతే దేవాలయం యొక్క ప్రాకారాన్ని, యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి పూనుకున్నాడనంటే ఒక్కడి వల్ల అవుతుందా అంటే అవ్వదు. ఇదిగో ఒక్కడి దగ్గర అంత డబ్బు ఉందా అంటే లేదు. కానీ దర్శనం ఉంది, ప్రయత్నం చేయాలనేటటువంటి ఆశ ఉంది. ఆ ఒక్క ప్రయత్నం చేయాలనేటటువంటి ఒక సంకల్పం తనని, ఇదిగో బైబిల్లో ఆ వ్యక్తిని గురించి రాజుకి గిన్నె అందించేటటువంటి వ్యక్తి, బైబిల్లో ఒక పుస్తకం ఆయన పేరు మీద రాయించుకునే స్థాయికి వెళ్ళాడనంటే ఆయన మొదలుపెట్టిన ఒక చిన్న ప్రయత్నం. హల్లెలూయా. నేను అంటున్నాను, మీ ఊర్లో, మీ ఇళ్లల్లో, మీ యొక్క జాగాల్లో లేకపోతే మందిరాల్లో మీరు చేసే ఒక చిరు ప్రయత్నం మిమ్మల్ని ఎక్కడో నిలబెడుతుందన్న సంగతి మీకు అర్థం కాకపోతే చాలా కష్టం, చాలా కష్టం. థామస్ ఆల్వా ఎడిసన్ అంట వాళ్ళ టీచరు ఒక లెటర్ ఇచ్చి మిమ్మకి పోరా అన్నాడంట. వాళ్ళ అమ్మకి వెళ్ళి ఆ లెటర్ ఇస్తే, ఎందుకనంటే ఆయనకి చెవులు చక్కగా వినపడవు, మాటలు చక్కగా రావు, మందబుద్ధి, అంటే చెప్పిందే 100 సార్లు చెప్పినా కూడా గుర్తుండదు ఆయనకి. వాళ్ళ అమ్మకి లెటర్ రాశారంట, ఇలాంటి మానసిక రోగంతో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న ఈ వ్యక్తికి మేము పాఠాలు చెప్పలేమని అన్నారంట. వాళ్ళ తల్లి ఆ లెటర్ని తీసుకొని వాళ్ళ కొడుకు అడిగితే వాళ్ళ కొడుకు చెప్పిందంట, నువ్వు చాలా జ్ఞానవంతుడు అంటరా, నీకు పాఠాలు చెప్పే అంత చదువే వాళ్ళ దగ్గర లేదంట, అందుకని నిన్ను స్కూల్కి రావద్దు, ఇంటి దగ్గర ఉన్నా పాస్ అయిపోతావంట అని చెప్పి వాళ్ళమ్మ వాడిని కూర్చోబెట్టి రోజు లెసన్స్ చెప్పడం స్టార్ట్ చేసిందంట. మీరు నమ్మండి, ఆ వ్యక్తి మందబుద్ధి కలిగినోడని లోకం అంతా చెప్పినా వాళ్ళమ్మ చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏంటనంటే, నేనే నా పిల్లోడికి అన్నీ నేర్పించుకుంటాననుకొని తన జీవితాన్ని ఆ అబ్బాయి బాగోగు కోసం పణంగా పెట్టింది, దాన్నే పెట్టుబడిగా పెట్టింది. ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకొని రాగలిగే ఒక గొప్ప శాస్త్రవేత్తని ఆమె తయారు చేయగలిగింది. ప్రయత్నం ప్రపంచానికి దీవెనగా మారిద్దా అంటే మారింది. యెరూషలేము ప్రజలు సంతోషానికి కారణమైంది. ఓడిపోయాము, పాడైపోయాము, పాడుదెబ్బగా మారిపోయామని ఏడ్చే కన్నీళ్లు ఆగిపోయినాయి ఒక్కడి ప్రయత్నం. కుటుంబంలో నువ్వు ఒక్కడివి చేతులు ముడుచుకొని కూర్చోకుండా నువ్వేదో ప్రయత్నం చేస్తే నీ కుటుంబం గట్టెక్కుతుంది, నువ్వేదో ప్రయత్నం చేస్తే నీ భర్తకి చేదోడు వాదోడుగా ఉండగలుగుతావు అని నీకు అర్థమైనా కూడా ప్రయత్నం మొదలు పెట్టకుండా ఖాళీగా కూర్చుంటున్నావు చూసావు, నీకు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఆలోచిస్తూనే ఉంటావు. పని మొదలు పెడితే ఏది దెబ్బ తగిలిద్దో తగలదో, లేకపోతే గెలుస్తామో గెలవమో, కానీ బిగిన్ చేయటానికంటే ముందుగానే ఓటమిని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం యేసు నామములో మనకు దూరం అయిపోవును గాక. హల్లెలూయా. గ్రూప్ ఎగ్జామ్సే రాద్దాం అనుకున్నారనుకో కొంతమంది, అనుకుందాం అనుకో, ఎంతమంది కాంపిటీషన్లో మనకి ఎక్కడొస్తుంది అని ముందుగానే డిక్లేర్ చేసుకుంటే కష్టం, ముందుగానే నీకు నువ్వే అనౌన్స్ చేసుకుంటే చాలా కష్టం. నీ వల్ల ఏది అవ్వదు అని బయటోడి చెప్తేనే వినొద్దు అంటున్నా, కానీ నీకు నువ్వే చెప్పుకుంటున్నావు అని అంటే నేనేం చెప్పాలి? ఏం పర్లేదు, నీ అప్పులు తీరుతాయి, మంచి భవిష్యత్తు వస్తుంది అని అంటే కనీసం దాన్ని బిలీవ్ చేయండి కదా. ఫస్ట్ దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టాలి కదా. ఇవేవి ఉండకుండా ముందుగానే చేతులు ఎత్తేసేటటువంటి ధోరణికి వెళ్ళిపోతుంది. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో యూదులకి ఒక విపత్తు వస్తుంది. ఆ విపత్తు రాగానే మొర్దెకై ఎస్తేరు దగ్గరికి ఒక మనిషిని పంపించి, ఇదిగో ఇలాంటి ఒక శాసనం పుట్టింది,
రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మాట్లాడమని చెప్పు, నేను చెప్పానని చెప్పని చెప్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఆ పక్క పేజీ చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆమె అంటది, అయ్యా పిలువబడక మునిపే ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా రాజుగారి యొక్క ఆ అంతర్గృహం ఏదైతే ఉందో ఆ లోపలికి ప్రవేశించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రవేశించారా ఆయన తన రాజదండాన్ని చూపించిన వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చావాల్సిందే. అంటే అంత ప్రమాదం రాజు పిలవక ముందే వెళ్ళటం. ఇప్పటికే 30 దినాలు అయిపోయింది ఆయన నన్ను పిలిచి. ఈ 30 రోజులు ఆయన పిలవలే, ఎందుకంటే ఏదో బిజీలో ఉన్నాడు రాజు. సడన్గా నేను వితౌట్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే, ఇదిగో అక్కడున్న పద్ధతి ఏంటంటే రాజు పిలవకుండా రాజు ముందు నుంచుంటే మరణానికి పాత్రులు వాళ్ళు. అందుకే ఆమె డైలాగ్ వాడిది, నేను నశించినా నశించేదను అనేటటువంటి మాట ఎందుకు పలికిందంటే అలాంటి పద్ధతి ఒకటి ఉంది ఆ రాజ్యంలో. కానీ వెళ్ళకూడదు. కానీ మొర్దెకై ఏమంటాడు తెలుసా, ఆ మాట చెప్పగానే, ఇదిగో నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో, ఏదో అంతఃపురంలో ఉన్నావని, ఇందు నిమిత్తమే నువ్వు అక్కడికి వెళ్ళావేమో, ఇలాంటి రోజు కోసమే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో, ఒక ప్రయత్నం చేయటంలో తప్పేంటి? ఈ మాట చెప్తే ఎస్తేర్ అన్నటువంటి మాట, అయితే మీరందరూ నా నిమిత్తం 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తెలు ఉపవాసం ఉంటాం, ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నాను అని చెప్పింది. హల్లెలూయా. ఆమె చేసిన ప్రయత్నం నిజంగా దేవుడు కృప. చూడండి, ఒకటి అనుకున్నారు, అనుకున్న దానికి దేవుని సహాయం కావాలి అని వాళ్ళకి అర్థమైంది, ప్రార్థన చేశారు, ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆమె నుంచుంటే రాజు దూరం నుంచి ఆమెను చూసి ఆమె మీద దయ కలిగి పనులన్నీ పక్కన పెట్టి ఆమెను పిలిచి ఏమైందో కనుక్కొని ఆమె కోరికేంటో తెలుసుకొని ఆమె పిలిచినట్లుగా ఆమె అంతఃపురానికి వెళ్ళి భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు. తద్వారా శాసనం రద్దు చేయబడేటటువంటి ఒక మార్గం ఏర్పడింది. నా మాట కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. నెహెమ్యా అయినా ఎస్తేర్ అయినా ప్రయత్నం చేయకుండా కూర్చొని ఏడుస్తూనే ఉంటే ఏమయ్యేదంటారు? మహా అయితే ఏమయ్యేది? నెహెమ్యా సేఫ్ ఉంటుండే, కానీ యెరూషలేములో ఇంకా పాడు దెబ్బ అలాగే ఉండేది, ప్రాకారం కట్టబడేది కాదు. ఎస్తేరు అలాగే ఉంటే మొర్దెకైతో సహా అందరూ చచ్చిపోయేవాళ్ళు. ఏదో ఒక రోజున ఎవరో ఒకరి ద్వారా ఎస్తేరు కూడా యూదురాలని తెలిసినప్పుడు యూదురాలైనటువంటి ఎస్తేరు కూడా చచ్చిపోయేది. అంతే. అంటే ఒక్కళ్ళు ప్రయత్నం మొదలు పెడితే మీకు మొర్దెకై గురించి కూడా నేను ఈ టైంలో ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. మొర్దెకై ఈ శాసనం పుట్టిందని తెలిసిన వెంటనే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని రాజు యొక్క ఆ ద్వారం దగ్గరంట ఆడ కూర్చొని తన యొక్క విధానాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ప్రభు దగ్గర విలపించుకోవటం మొదలుపెట్టాడు. తన నిరసన మొట్టమొదటిగా ఒక్కడితో స్టార్ట్ అయింది. యూదులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఒక్క మొర్దెకై మాత్రమే ప్రారంభించాడు. ఆ ప్రయత్నం శాసనాలు రద్దయ్యేంత వరకు, లేదా వీరినంటూ దేవుడు ఉన్నత స్థితిలో పెట్టేంత వరకు వెళ్ళిపోయింది. నేను మీకు ఈ 2 విషయాలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు ప్రయత్నం చేస్తే నీ కుటుంబం బాగుపడిద్ది, కానీ చెయ్యం. నువ్వు చదవటం మొదలు పెడితే నీ వల్ల అవుతుంది, కానీ చదవం. నువ్వు ఇంకొక గంట ఎక్స్ట్రా కష్టపడగలిగితే, నువ్వు వదులుకోవాల్సిన వ్యక్తుల్ని వదులుకోవాల్సిన వస్తువులను వదులుకుంటే మరలా బతుకులు బాగుంటాయి, కానీ ప్రయత్నం చెయ్యం. నువ్వు మరలా వదులుకోవాల్సిన అలవాట్లన్నీ వదిలేస్తే నీ ఆరోగ్యం మెరుగైద్ది, కానీ వదులుకోం. మరలా నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే ఒకప్పటి కంటే ఉన్నతమైన భక్తినే చేయగలుగుతాం, కానీ మనం ముందుకు రాం. ప్రయత్నం చేయకుండా మనము అలా అవ్వలేకపోయాను, ఇలా అవ్వలేకపోయాను, మాకు ఇది లేదు అది లేదు అని అనుకుంటూ కూర్చునే పరిస్థితులు రాకూడదు. చేతులు మొక్కి మీకు ఒక మాట జ్ఞాపకం చేసేది ఏంటనంటే, ప్రయత్నం మొదలు పెట్టుదుము గాక. హల్లెలూయా. అది ఏదైనా, ఒక ఫ్యామిలీ విషయంలో ఏదైనా మీరే ఇక జరిగిందేదో జరిగిపోయింది, చేతులు దాటిపోయిన పరిస్థితి ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా మరలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని సిద్ధపడితే ఒక ప్రయత్నం మొదలుపెట్టు, మరలా కుటుంబం ఏకమైద్ది. ఒకవేళ మరలా ఏదన్నా ఉద్యోగానికో లేకపోతే వ్యాపారానికో లేకపోతే చదువుకో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవ్వాలని ఒక ప్రయత్నం మొదలు పెడితే కనీసం ఇక్కడే కూర్చుంటే ఒక అడుగు కూడా వేయలేవు, కానీ ప్రయత్నం చేయడానికి ఒక అడుగేస్తే కనీసం 10 అడుగుల దూరం అన్నా వెళ్ళగలుగుతావు, 20 అడుగుల దూరం అన్నా వెళ్ళగలుగుతావు, కనీసం నువ్వు పోటీలోనన్నా ఉండగలుగుతావు.
కానీ పోటీకి యువతలే నేను ఓడిపోయానని చెప్తే మాత్రం ఒక్క అడుగు కూడా నువ్వు పోటీ రంగంలో ఉండలేవు నా ప్రియదేవుని బిడ్డ. ఈ లోకంలో యేసు నామంలో మీరందరూ ఏది సాధించాలనుకుంటున్నారో, ఏ లక్ష్యం మీకుందో అది చేయటం కోసం మీరు ప్రయత్నం మొదలు పెట్టుదురుగాక. ఒక్కళ్ళు ప్రయత్నం మొదలు పెట్టండి, పట్టణాలు లేకపోతే ఆ జాతులు బాగుపడటానికి కారణమవుతాయి. ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదైనా త్యాగపూరితమైనటువంటి ప్రయత్నాలు కొన్ని మొదలు పెట్టండి, చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ ప్రతిసారి ఓడిపోతున్నాను అనుకునే కండిషన్ ఉంటే రండి లూకాసు వార్త 5వ అధ్యాయం పేతురు గారి దగ్గరికి. ఆ మొదటి 10 వచనాల్లో రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏమీ దొరకలేదు, అది చాలా క్లియర్గా చెప్పాడు. ఇదే సముద్రంలో రాత్రంతా ప్రయాసపడినా కూడా నాకు ఏమీ దొరకలేదు, కానీ ఇప్పుడు నువ్వు కుడివైపు వల వేయమంటున్నావు, నీ మాట చొప్పున మరలా వేస్తా. మీకు తెలుసా, ఒడ్డుకు వచ్చారు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే వలలు ఆల్రెడీ సర్దేసుకున్నారని అర్థం. వలలు వాళ్ళు ఆల్రెడీ దగ్గర పెట్టుకొని మడతేసేసుకొని పక్కన పెట్టుకొని వాళ్ళు ఒడ్డుకొచ్చి తెడ్డులను అక్కడ కట్టేసి ఇంటికి వెళ్ళిపోవటమే. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఇక రాత్రంతా వలలు వేసి అవన్నీ చిక్కులు పెడితే అవన్నీ తీసుకొని వాటిని జాగ్రత్తగా పెట్టుకొని పక్కన పెట్టుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు, లేదా భుజాల మీద వేసుకొని వెళ్ళిపోవాలి. ప్రభు చెప్పాడని మరలా వలలు ఓపెన్ చేశారు, మరలా వలలు వేయటానికి ప్రయత్నం చేశారు. ఏమవుతుంది మరొక్కసారి ప్రయత్నం చేస్తే? ఏం కాదు. రాత్రంతా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఇప్పుడు ప్రభు మాట చొప్పున ఒక్కసారి వల వేయటానికి ఎప్పుడైతే పేతురు సిద్ధపడి ప్రయత్నం చేశాడో విస్తారమైన చేపలను పట్టాడు. తన బ్రతుకు ఎలా మారిపోయిందనంటే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ ఒక్క చిన్న ప్రయత్నం తను దేవుని యొక్క సేవలో అడుగులు వేయటానికి కూడా కారణమైంది. తెలీదు కొన్నిసార్లు ప్రభు యొక్క ఆశీర్వాదం నిన్ను ఎంత ప్రభావితం చేస్తుందో, నిన్ను ఏ స్థాయికి నడిపించిద్దో, ఎలాంటి మార్గాల్లోకి నిన్ను తీసుకెళ్తుందో నాకు తెలియదు. పేతురు ఆ అద్భుతాన్ని చూసి జీవితాన్ని ప్రభుకు అప్పగించేసుకున్నాడు. ఇలాంటి ఆయన పాదాల దగ్గర కదా నా బ్రతుకు ఉండాల్సింది అని. నేను మీకు పేతురు యొక్క జీవితంలో నుంచే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఓడిపోయి ఉండవచ్చేమో, రాత్రంతా ప్రయాసపడి ఉండొచ్చేమో, చాలా రోజుల నుంచి పోరాటంలోనే ఉన్నావేమో, అయితే ప్రభు మరలా నీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు. వదులుకున్నవి, ఆపేసుకున్నవి, నా వల్ల కాదు అనుకున్నది, నాకు చేత కాదు అనుకున్నటువంటిది, అది చదువే అయినా, ఉద్యోగమే అయినా, లేకపోతే వ్యాపారాలే అయినా, భక్తే అయినా, ప్రార్థనా జీవితమే అయినా, అది సేవకు సంబంధించిన విషయమే అయినా, మరొక్కసారి ప్రయత్నం చేయటానికి మనం మొదలు పెడదాం. ఇంకొకసారి వల వేద్దాం, ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. ట్రై అగైన్ అనేటటువంటి నినాదం మన గుండెల్లో పెట్టుకోనండి. మరి ఇంకొకసారి ప్రయత్నం చేయటంలో పెద్ద జరిగేదేం లేదు. ఇంకొక 5 నిమిషాలు పని తప్ప, ఇంకొక 5 నిమిషాలు వలయటం తప్ప, మరలా అయితే మడత పెట్టుకున్నటువంటి వలని మరలా సర్దుకోవటం తప్ప పెద్ద నష్టమేం లేదు. ఇంకొకసారి ప్రయత్నం చేయండి, అందరూ మళ్ళా కలుస్తారు. ఇంకొకసారి ప్రయత్నం చేయండి, ఇంకొకసారి ప్రయత్నం చేయండి. ఆగిపోయినటువంటి లక్ష్యం మరలా ఊపిరందుకుంటుంది, మరలా ముందుకు కొనసాగబట్టడానికి కారణమైంది. నాకు చాలామంది పెళ్ళిళ్ళు కాకముందు నాతో మాట్లాడిన మాటలు నాకు తెలుసు. నా లైఫ్లో ఒక గొప్ప యాంబిషన్ ఉంది, నేను ఇది చదవాలి, ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అంత పేదరికమే ఉంది. నా కుటుంబ నేపథ్యం, నాకు తండ్రి లేడు, లేకపోతే నాకు తల్లి లేదు, లేకపోతే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు, కేర్ చేసేవాళ్ళు లేరు. నేనే ఏదో ఒకటి చేయాలి అని బాగా ఫిక్స్ అయినా, నేను ఈ చదువు చదవాలనుకుంటున్నా, ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానని ఎన్ని కలలు చెప్పారో, చివరికి ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు, లేదా పెళ్లి చేసుకొని ఇక ఆ కలలన్నింటినీ పక్కన పెట్టేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. నేను మీతో అంటున్నాను, మీ కలలు ఇంకా మీ చేతిలోనే ఉన్నాయి. ప్రయత్నం మొదలు పెట్టండి, కలలు సాకారం అవుతాయి. హల్లెలూయా. రాదు అనమాకండి, 16 ఏళ్ల తర్వాత రాదు అనమాకండి. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. మేబీ 2006లో నాదైపోతే 2018లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానేమో. 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ పుస్తకం పట్టుకొని చదవటం స్టార్ట్ చేసిన, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత పెన్ను పట్టుకోవటం మళ్ళీ ప్రారంభించింది. ఫస్ట్ ఎగ్జామ్కి BA ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ప్యాటర్న్ కూడా అర్థం కాలేదు నాకు.
ఆ టైంలో ఉన్నట్టుగా వెళ్ళిపోయినా రాసి రావటానికి నేనేమంటానంటే 12 ఏళ్ల తర్వాత మరలా చదువు ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఎగ్జామ్కే ఇబ్బంది పడినా అంతే. ఆ తర్వాత నుంచి నా మైండ్ నన్ను ప్రయత్నం చేయటానికే పురుకొల్పింది తప్ప వెనక్కి లాగటానికి ఏ రోజు ప్రయత్నం చేయలే. ఎందుకనంటే సాధించగలుగుతాము అన్న కాన్ఫిడెంట్ ముందు మనలో పెట్టుకోగలిగితే అంచెలంచెలుగా ముందుకు వెళ్ళగలుగుతాం. నా ప్రియదని సంపాదించాలి, ఎలా అయినా సరే సంపాదించాలి, నేను దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంటే నిన్ను ఆపగలిగేది ఎవరు? నీ మనస్సుని నువ్వు ఈ విధంగా దాన్ని ప్రిపేర్ చేసుకోకపోతే, ప్రయత్నం చేయాల్సిందే అని నీ మైండ్కి నువ్వు చెప్పుకోకపోతే అది నిన్ను గెలుపు దాకా తీసుకొని వెళ్ళదు నా ప్రియదని బిడ్డ. సో మనస్ఫూర్తిగా పేతురు చేసిన ప్రయత్నమే మరొకసారి చేద్దాం. అవి బంధాలు కలుస్తాయి, లేకపోతే ఉన్నత జీవితం కూడా మనకి సాధ్యమవటానికి కారణం. బైబిల్లో చాలా విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఒక్కొక్కరి విషయాన్ని జాగ్రత్త వినండి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో ఎక్కడ ఈయన ఓడిపోయాడో, ఎక్కడ ఏమి దొరకలేదో అక్కడే ఆయన అన్నిటినీ కలిగి ఉండటానికి ఒక చిన్న ప్రయత్నం కారణమైనట్టు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు అంటారు, ఇదిగో లోకంలో ఉన్న అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని వాళ్ళు తీర్పు తీర్చేసేసారో ఆ విషయంలోనే మీ సత్ప్రవర్తనను చూసి ప్రభువుని మహిమపరిచేటట్లుగా మీ జీవితం ఉండాలన్నట్లుగా మాట్లాడతారు. నా మాట జాగ్రత్తగా చూడండి. ఏ విషయంలో మిమ్మల్ని వాళ్ళు తప్పుబట్టారో ఆ విషయంలోనే వాళ్ళు మిమ్మల్ని బట్టి దేవుణ్ణి గణపరిచేటట్లుగా. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో మేబీ 16 వచనాల్లో మీ వెలుగు ప్రకాశించాలి. ఎందుకో తెలుసా? మీ వెలుగు ద్వారా, మీ సత్క్రియల ద్వారా మీ తండ్రి మహిమపరచబడినట్లుగా అని ఉంటుంది. ఒక లోకంలో ఒక వ్యక్తి గెలిస్తే అతని తల్లిదండ్రులే పొగడబడతారు. కానీ ఒక క్రైస్తవుడు కనుక గెలిస్తే నీతో పాటు, నీ కుటుంబంతో పాటు నిన్ను ప్రేమించినటువంటి నీ దేవుడు కూడా పొగడబడతాడు. హల్లెలూయా. నేనేమంటానంటే మనకి పేరిచ్చిన దేవుడికి మనము పేరు తీసుకొచ్చేటటువంటి జీవితం ఎప్పుడు వచ్చిందనంటే నువ్వు గెలిచినప్పుడు, లేదా ఏ విషయంలో నువ్వు పడిపోయావన్నారో, ఏ విషయంలో ఓడిపోయావన్నారో, ఏ విషయంలో నీకు చేత కాదన్నారో, ఏ విషయంలో నీకు తీర్పు తీర్చారో, ఏ విషయంలో నిన్ను దుర్మార్గుడు అన్నారో ఆ పర్టికులర్ విషయాల్లోనే నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఒక ప్రయత్నం మొదలు పెట్టడం అనేది జరగాలి. ఆ పదం ఒకసారి చదువుతారా మీరు? 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, 1 పేతురు, ఎవరైనా 2:12. అన్యజనులు, అది అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో అది అండర్లైన్ చేసుకోండి. ఏ విషయంలో అనేది ఒకసారి, ఆ విషయంలోనే అనేది ఇంకోసారి అండర్లైన్ చేసుకోండి. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట. దర్శన దినమున దేవుణ్ణి వాళ్ళు మహిమపరచబడినట్లుగా. క్లియర్. ఏ విషయంలో మీరు దూషించబడ్డారో, ఏ విషయంలో మిమ్మల్ని తీర్పు తీర్చారో వాళ్ళ కళ్ళ ఎదుటే అక్కడే అదే ప్లేసులో మీరు చేసే ప్రయత్నాన్ని మీ దేవుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. అంటే మీ దేవుడికి కూడా మహిమ వచ్చేంత గొప్ప ప్రవర్తన మనం జీవించుటకు మొదలు పెట్టుదముగాక. హల్లెలూయా. బాగా తాగుబోతుడు అన్న చోటే వాళ్ళ దేవుడిలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇదిగో అవన్నీ మానేసి నీతిగా బ్రతుకుతున్నాడనే పేరు తెచ్చుకోవటం అనేది గొప్ప విషయం. ఆయన పేరు ఒనేసం. ఆయనకున్న పేరేంటో తెలుసా? నిష్ప్రయోజకుడు అని ఆయన గురించి, దొంగ అనే ఆయన గురించి రాయబడి, బానిస. ఆయన ఫిలోమోని ఇంట్లో బానిసగా ఉన్నటువంటి పనివాడు ఒనేసం. అతడు చేసిన పని ఏంటో తెలియదు కానీ నిష్ప్రయోజనమైన పని చేశాడు. అది దొంగతనం చేశాడో లేకపోతే ఉద్యోగంలో నుంచి పారిపోయాడో తెలీదు, జైలు పాలయ్యాడు. అయితే జైల్లో తన బ్రతుకుని పౌలు గారి మాటల ద్వారా మార్చుకొని అదే పౌలు గారి ద్వారా ఒక సాక్ష్యం ఫిలోమోనికి వెళ్తుంది. ఒక లెటర్ వెళ్ళింది. ఏంటి ఆ లెటర్ తెలుసా? మునుపు ఇతడు నీకు నిష్ప్రయోజకుడే అయినా ఇప్పుడు నీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు అనే లెటర్ రాపించుకున్నాడు. ఇంకొకటి, ఒకప్పుడు నీకు బానిసగా ఉన్నా ఇప్పుడు మాత్రం అతడు నీకు నాకు
కుమారుడిగా ఉండబోతున్నాడు అని చెప్పారు. ఒనేసం తన గత జీవితంలో బ్రతికిన బ్రతుకుకి మరలా తను మొదలుపెట్టినటువంటి ప్రయత్నం చేసినటువంటి కొత్త జీవితానికి చిన్న గ్యాప్. ఇక్కడ ఓడిపోయాడు, ఇక్కడ గెలిచాడు, ఇక్కడ నిష్ప్రయోజకుడు, ఇక్కడ ప్రయోజకుడు. మధ్యలో ఏం జరిగిందో తెలుసా? దేవుని మాట ప్రకారంగా తన బ్రతుకుని బ్రతకటం ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేశాడు, ప్రయోజకుడిగా మారాడు. ఆయన పేరు మార్కు. ఆయన కూడా సేవకు వచ్చిన వాడే, సేవలో ఉన్న కష్టాలను చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. పౌలు బర్నబాలు ఇద్దరు ఆయన్ని సేవలో మొదట తీసుకొని వెళ్తూ మధ్యలో వెళ్ళిపోయాడని పౌలు గారికి బాగా కోపం అనిపించింది. ఇలాంటి వ్యక్తి సేవకు పనికిరాడు అని చెప్పారు ఆయన. అంటే ఒక రకంగా ఆయన విషయంలోనే పౌలు బర్నబాలు ఇద్దరు వేరైపోయారు. ఇద్దరు దైవ సేవకులు ఒక వ్యక్తిని బట్టి వేరైపోయారు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని తీసుకుందామని ఒకళ్ళు, వద్దు ఈ మిషనరీ పరిచర్యలో ఇలాంటి వాళ్ళు వద్దు అని ఇంకొకళ్ళు. నాకు డ్యామేజ్ అయినా పర్లేదు కానీ పరిచర్యకి డ్యామేజ్ అవ్వకూడదు, ఇది పౌలు గారి యొక్క ఇంటెన్షన్. కానీ బర్నబా అంటారు, అవకాశం ఇస్తే తప్పేం లేదు, మరలా ప్రయత్నం చేస్తే తప్పేం లేదు, మరలా తనకు తాను వచ్చాడు కాబట్టి మరొక్క ప్రయత్నం అతని విషయంలో మొదలు పెడితే ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాడు. బర్నబా ఆ సిద్ధాంతాన్ని నమ్మాడు. మరలా ఒక ప్రయత్నం చేద్దాం, మార్కు మరలా బాగుపడతాడేమో అనుకున్నాడు. మార్కుకి ఇచ్చిన అవకాశాన్ని మార్కు చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఇక వెనుదిరిగి చూడటం అనేదే లేదు ఆయన జీవితంలో. ఏ విషయంలో పౌలు గారి ద్వారా ప్రయోజనకరమైన వ్యక్తి కాదనిపించుకున్నాడో అదే పౌలు గారు లెటర్ రాస్తూ మార్కుని వెంటబెట్టుకొని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరంగా ఉంటాడు, పరిచర్యలో నాకు ఉపచర్య చేసే విషయంలో నాకు ప్రయోజనకరంగా ఉంటాడు, నాకు సహాయకుడిగా ఉంటాడు అని తానే తనని పిలుచుకునేంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు నిన్ను రిజెక్ట్ చేశారో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో నిన్ను వద్దనుకున్నారో వాళ్ళే మరలా నీ ప్రజెన్స్ కోసం ఎదురు చూసే స్థాయికి నువ్వు వెళ్ళాలి అనంటే కనీసం అలాంటి అడుగులు కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టు కదా. ఇంటికాడే కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నతో ఇలాగే మాట్లాడుకుంటూ నేను సేవకు వెళ్ళి వెనక్కి వచ్చానని కూర్చొని ఏడవటం కంటే సిగ్గు విడిచేసేసి ఒక అడుగు ముందుకేసి ఆ సేవకుల ముందు నుంచున్నాడు. పేతురు గారు పౌలు గారు 2 మాటలు అనుండొచ్చు, బర్నబా 2 మాటలు అనుండొచ్చు, కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టాలనుకున్నాడు. వాళ్ళ ఎదుటిగా నుంచున్నారు. ఒక సేవకుడి దగ్గర తీసుకున్నాడు, ప్రయోజనకరంగా అతడు అయ్యేంత స్థాయికి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఒనేసం జీవితం అయినా మార్కు జీవితం అయినా ఒకప్పటికి ఆ తర్వాత చేసిన ప్రయత్నాలకి వాళ్ళ జీవితం గొప్పగా మారిపోయింది. ఆయన పేరు జక్కయ్య. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన కూడా ఆ ఊర్లో పాపి అని పిలువబడ్డాడు. అన్యాయంగా అక్రమంగా అనేకుల దగ్గర తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము కుమారుడిగా పిలువబడాలి అనుకున్నాడో, ఎప్పుడైతే ప్రభువుని అతను కలిశాడో అతడు ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. నేను ముందుగా చెప్పాను, ప్రయత్నం అనేది ఆలోచన కాదు, ప్రయత్నం అనేది పని, ప్రయత్నం అనేది యాక్టివిటీ. అది ఇతను మారాలి అని అనుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేసేసాడు. తన దగ్గరున్న వాటిల్లో సగం బేదలకు ఇవ్వటం ప్రారంభించాడు. తన మార్పు వెంటనే కనబరచటం మొదలుపెట్టాడు. ఎప్పుడో ఏదో చేస్తాను కాదు, ప్రయత్నం ఆ రోజు నుంచే మొదలుపెట్టాడు. నువ్వేదైనా సాధించాలనుకుంటే రేపటి నుంచి ఇది చేస్తా, రేపటి నుంచి అది చేస్తా కాదు, ఈ రోజు నుంచి ఇది చేస్తాను, ఇప్పటి నుంచి ఇది చేస్తానని కనుక నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వగలిగితే అసలు మనల్ని ఏ యొక్క పరిస్థితి ఆపదు. నా ప్రియమైన బిడ్డ, ఏ పరిస్థితులు మనల్ని ఆపు. నేను ఈ పదాన్ని మీరు రాసి పెట్టుకోనండి, ట్రై అగైన్ అని మీ బుక్లో రాసుకోనండి. కింద పడ్డామా మరలా ఇంకోసారి ప్రయత్నం చేద్దాం అనుకోండి, కింద పడ్డామా మరలా ప్రయత్నం చేద్దామని అనుకోండి. వీళ్ళు అలాగే చేశారు. ఇంకొకసారి ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. గెలిచారు వాళ్ళు, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళారు. ఆయన పేరు ఇస్సాకు. ఆదికాండం 26వ అధ్యాయం. గెరారు ప్రాంతంలోనికి వెళ్ళారు. గెరారు ప్రాంతంలో కరువు ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా రాళ్ల బండ, అంతగా సానుకూలమైన అంశాలు ఏమి లేవు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు లేకపోతే అక్కడున్న మనుషులు వేరుగా విన్నాడు ఇస్సాకు. అందుకే భయపడి తన భార్యని చెల్లిగా పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ విత్తనాలు విత్తిన తర్వాత ఆయన 100 ప్రతిఫలం పొందాడు. ఆ తర్వాత పశువులు పెరిగిన తర్వాత నీళ్లు కావాలని ఫిక్స్ అయ్యాడు. గెరారు ప్రాంతంలో తన తండ్రి తవ్వించినటువంటి వాటిని గెరారు ప్రాంత ప్రజలు పూడ్చివేశారంట. వినండి, నా మాట వినండి. పూడ్చబడిన బావుల్ని
ఇస్సాకు మరలా త్రవ్వించెను. ఇది అక్కడ రాయబడిన మాట. ఆయన బావుల్ని మరలా త్రవ్వించడం స్టార్ట్ చేశాడు. మరలా నీళ్ళు వచ్చినాయి. ఈలోపు కొంతమంది వచ్చి అంటారు, ఇది మా జాగా, ఇది మా భూమి, ఇది మా బావి అని చెప్తే ఏం మాట్లాడలా. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరొక బావి తవ్విచ్చాడు. మరలా ప్రయత్నం చేసి అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. వాళ్ళు మరలా వచ్చారు, ఇది మాది అని అన్నారు. మూడో చోటకి వెళ్ళాడు, అక్కడ కూడా ఆ బావి తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. మరలా ఇక మూడోసారి వాళ్ళు కదిలించకపోయినా ప్రార్థన చేసుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర గడుపుతున్న టైంలో ప్రభు మాట్లాడారు ఆయనతో, నువ్వు పలానా లోయల్లోనికి వెళ్ళాలి, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తండ్రిని బట్టి, నీకు తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను దీవిస్తానంటే వెళ్ళిపోయాడు లోయల్లోనికి. ఎందుకనంటే గెరారు ప్రాంతపు ప్రజలు ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అన్నమాట, మీరు నా విషయంలో పగ పెంచుకొని నన్ను ఇట్లా దూరం చేశారా అని అన్నాడు. పగ పెంచుకున్న మనుషుల మధ్యలో ఆయన అన్నిటినీ వదులుకుంటూ ప్రయత్నం మీద ప్రయత్నం చేసుకుంటూ లోయల్లో కూడా వెళ్ళి బావి తవ్వాడు. అక్కడ కూడా నీళ్లు పడేసరికి శత్రువులకి అనిపించింది, ఇతనికి వాళ్ళ దేవుడు తోడై ఉన్నాడు, ఇతనితో శత్రుత్వం ఉండకూడదు అనుకొని సమాధాన పడటానికి అక్కడికి వచ్చారు. నేను అంటున్నాను, ఇస్సాకు గనక మొదటి బావి తవ్విన వెంటనే గొడవ వచ్చిందనంటే ఇక ప్రయత్నం ఆపేస్తే పశువులన్నీ చచ్చిపోతుండే. ఇక తర్వాత చేయటానికి ఏముండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ప్రయత్నం ఆపకుండా చేస్తూ వెళ్ళాడు. పగ పెంచుకున్న వాళ్ళు మహా అయితే ఒకసారి, మహా అయితే 2 సార్లు, మహా అయితే 3 సార్లు దాడి చేసి 4వసారి వాళ్ళన్నా అలిసిపోయారు, కానీ ఈయన బావులు తవ్వటం మాత్రం అలిసిపోలే. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఉన్నారా? హల్లెలూయా. మీరు ఉన్నారని అనుకుంటున్నా. వీళ్ళకి వెళ్ళి చూస్తున్నామని వీళ్ళ బాధ, లేకపోతే వీడు చూడట్లేదని వీళ్ళు అట్లున్నారు తెలియదు. కొంచెంసేపు ఇట్టే మాట్లాడతా, ఓకే? నేనేమంటానంటే బావులు తవ్వుకుంటూ వెళ్ళాడు. బావులు ఏం చేశారు? తవ్వుకుంటూనే వెళ్ళాడు. ఎక్కడ ఆగల, అలిసిపోలా. దాని ప్రతిఫలం ఏంటనంటే పగ పెంచుకున్న వాళ్ళు కూడా దీవెనను చూసి ముందుకొచ్చేసేసారు. ఇంక ఈ విధంగా చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. నేను మీతో ఈ మాట అంటున్నాను, ప్రయత్నం చేయండి కదా, చేస్తూనే ఉండండి కదా. మీ ఆశీర్వాదం లేకపోతే మీ లక్ష్యం సాధించేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి. ట్రై అండ్ ట్రై అగైన్, ఈ 2 అయిపోతే మీరు లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి మీరు వస్తే మీకు ఆ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. 18:1 నుంచి చదువుకుంటూ వస్తే ఒక విధవరాలు ఉందంట. ఒక దుర్మార్గుడైనటువంటి యజమాని ఉన్నాడు, అధికారి ఉన్నాడు. 5వ వచనంలో విధవరాలంట మాటికి గోజాడుతూ ఉందంట. పదే అతడు మూర్ఖుడని తెలుసు, అతడు చెడ్డవాడని తెలుసు, ఆ అధికారి మనుషుల్ని కానీ దేవుణ్ణి కానీ లెక్క చేయడం తెలుసు. కానీ అలాంటి వాడిని దగ్గరకు కూడా పదే అరే ఒక్కసారి వెళ్ళింది, పని అవ్వలేదు, బట్ 2వసారి వెళ్ళింది, పని అవ్వలేదు, 3వసారి వెళ్ళింది, పని అవ్వలేదు. మాటికి వస్తుంటే అధికారికి కూడా విసుగు పుట్టి ఆమెకి న్యాయం చేయాలని మనసు లేకపోయినా ఆమె పదే తన దగ్గరకు రాకుండా ఉండినట్లుగా ఆమెకి న్యాయం తీర్చి పంపించేశాడంట. నేను అంటున్నాను, చేయి కదా అటెంప్ట్స్, ఎన్నైతే ఏమైంది, మనం ప్రయత్నం చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజున మనం చేరుకోవాల్సిన గమ్యానికి మనం చేరుకుంటామన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. మీకు లోకాసు వార్త 13వ అధ్యాయంలోనే 6 నుంచి 9 వచనాల వరకు ఒక ఉపమానం ఉంటుంది. ఇదిగో ఫలాలు కాయనటువంటి ఒక చెట్టు విషయమై రైతు ఇలా మాట్లాడుతున్నాడు. చదువుతారా మాట? అయ్యా, ఈ ఏడాది కూడా నాకు సమయం ఇస్తే దాన్ని ఏం చేస్తాను, దాన్ని త్రవ్వి దానికి ఎరువు వేసి నీళ్లు పోసి మరలా ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా దాన్ని పెంచుతాను. 3 సంవత్సరాలు పెంచావు కదా, ఏం కాయలు కాదు. చదువుతారన్నమాట, రండి 6 నుంచి 9 చదవండి. ఎన్నేళ్ల నుంచి అంట? 3 ఏళ్ల నుంచి అంజూరపు చెట్టుని దీన్ని నరికేయండి అంటే అయితే వాడు, అయ్యా దాని చుట్టూ తవ్వి
ఎరువు వేయటానికి మట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 3 ఏళ్ళు గమనించావు, ఇక తీసేయి అని అంటే ఆయన అంటున్నాడు ఇంకొకసారి కూడా దీనికి మళ్ళీ టైం ఇవ్వండి. ఈ సంవత్సరం ఒకవేళ నేను ఇంకొంచెం శ్రద్ధగా దీన్ని చేస్తాను, ఈ సంవత్సరం అన్నా ఇది పండిద్దేమో, ఈ సంవత్సరం అన్నా ఇది కాయలు కాస్తుందేమో అని అనుకొని ఒక వ్యవసాయకుడు ఒక చెట్టు పట్ల మరలా దాన్ని ఫలం వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తున్నారు, మరలా ప్రయత్నం చేస్తున్నారు. నేను మీతో ఈ పదాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే సామెతల్లో ఒక చక్కటి మాట ఉంది. ఆ పదం మీకు అర్థం అవ్వాలంటే ఈ వచనాలు మీకు అర్థం కావాలి. 24వ అధ్యాయం దగ్గరికి రండి, 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని రాసుంటుంది. పడినవాడు లేస్తాడంట 7 మార్లు. అంటే మీరు గమనించండి, 7 మార్లు మొదటిసారి పడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రెండోసారి పడ్డాడు, మరలా లేచాడు. 7 సార్లు పడినా వాడు లెగుస్తున్నాడు అని అంటే దాని అర్థం లెగవాలన్న ఆశ అయితే వాడికి ఉంది, లెగవాలనే ప్రయత్నం అయితే వాడి దగ్గర నుంచి జరుగుతుంది. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుంచి లెగవాలన్న అనేది నాకుండి ఒక ప్రయత్నం మొదలు పెడితే ప్రభు మనకు తోడై ఉంటారు. మనం ఏం అవ్వాలన్నాం అనుకున్నామో మనకే ఒక క్లారిటీ లేదు, మనం ఏం సాధించాలనుకుంటున్నామో మన దగ్గరే ఒక ప్రయత్నం లేనప్పుడు ఎవ్వరం ఏం చేయలేము. నా ప్రియమైన బిడ్డ, నా బిడ్డలకి నేను ఏం చేయగలుగుతాను? కిందో మీదో బడి చదువు చెప్పించగలుగుతాను, లేకపోతే ఫీజులు కట్టించగలుగుతాం, అంతవరకే చేయగలుగుతాం. ఇక మా భవిష్యత్తు బాగుండాలి కాబట్టి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ని జాగ్రత్తగా కాపాడుకొని చదువుకొని ఉన్నతమైన ప్రయోజకులుగా మారాలనేది వాళ్ళకి లేనప్పుడు ఈ తల్లిదండ్రులైనా ఏం చేయగలుగుతారు, మిగతా వాళ్ళైనా ఏం చేయగలుగుతారు? కూర్చొని ఏడవటం తప్ప, కూర్చొని బాధపడటం తప్ప. అంటే నువ్వు బాగుపడాలని నీకుండాలి, నువ్వు లెగవాలి, నువ్వు గెలవాలనేటటువంటి ప్రయత్నం నీ నుంచి మొదలవ్వాలి. అప్పుడు ప్రభు యొక్క హస్తం నీకు తోడై ఉండి 4 అడుగులు ముందుకేయించగలిగింది. సో దయచేసి 7 మార్లు నీతిమంతుడు పడినా వాడు తిరిగి లేచినట్లుగా 10 సార్లు 7 అనే సంఖ్య బైబిల్ ప్రకారంగా సంపూర్ణతకి గుర్తుగా ఉంటుంది. అంటే జీవిత కాలం అంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి నిలబడటం కోసం. పడిపోయిన వాడు నిలబడటం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. అది మన జీవితంలో సక్సెస్కి ఒక మంత్రంలాగా ఉంటుంది. ఇందాక లోకాసు వార్త 12:58లో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. త్రోవలో ఉండగానే నీ యొక్క ప్రతివాదితో నువ్వేం చేయాలి? సమాధాన పడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనలో ఎవరికైనా ప్రశ్న వస్తే ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోనండి. ఎంతకాలం మేము ప్రయత్నం చేయాలి అని అనే టాపిక్కే వస్తే ప్రయత్నం అనేది ప్రాణం ఉన్నంత వరకు చేయాల్సిందే. ప్రయత్నం అని చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు. చచ్చిపోయిన తర్వాత మనకు ప్రయత్నాలు లేవు, గీతనాలు లేవు. అంతేనా శారణమ్మ? నీకు పాటే రాదనుకో, వచ్చిందాక పాడు కదా, వచ్చిందాక పాడు. పాడమన్నాం కదా అని చెప్పేసి మైకుల్లో పాడటానికి ప్రయత్నాలు చేయకూడదు. ఫస్ట్ మీరు ప్రాక్టీస్లో ఉండాలి. మీ ప్రయత్నం అనేది వితౌట్ మైక్తో వెళ్తూ ఉంటే ఎవరి దగ్గర అవమానపడాల్సినటువంటి అవసరం రాదు. గుర్తుపెట్టుకోనండి, మీరు పాడాలి అని మీరు ఫిక్స్ అయితే దానికోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటో చెప్పండి, నాకు చక్కగా చెప్పండి, నేను రాసుకుంటా కొన్ని. మీకు సరే మీరు ఇట్లా గాప్ చిప్ సంబార్ బుడ్లా కూర్చుంటే కష్టం. మీలో ఎంతమందికి పాట పాడాలని ఉంది? మగవాళ్ళ వైపు అడుగుతా, ఎంతమందికి పాట పాడాలని ఉంది మీలో? ఊరిలే తమ్మా, నీకు లేదా? రాజు పాడాలని ఉందా? ఊరక మీకు ఎంతమందికి ఉంది పాడాలని? పాడాలని ఉంది కదా. నేను ఒక మాట అంటున్నాను, రోజుకు ఒక్క పాటలు ప్రాక్టీస్ చేస్తాం మనం, కనీసం ఆదివారం చర్చిలోకి వచ్చిన తర్వాత మైక్ చేతిలో. ఇది ఒక పెద్ద విచిత్రం ఏంటో తెలుసా? అసలు నాకు మతిపోయే విషయం ఏంటంటే మైక్ ఇట్లా ఇవ్వరు పక్కన వాళ్ళకి. ఏ పాట పాడాలని అప్పుడు చూస్తా కూర్చుంటారు, వాళ్ళకి నెత్తికి తట్టాలి అని అప్పుడు మళ్ళీ ఇలాగేలా చూస్తారు. ఇక అంటే పాట పాడాలనుకునే ఎప్పుడైనా గాత్ర సంగీతం నేర్చుకునేటోళ్ళ దగ్గరికి పోండి. ఎవ్రీడే ఏదో ఒక పాటని వాళ్ళు ఆ పదాలని ప్రాక్టీస్ చేయటానికి, ఆ స్థాయిని అంటుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఉన్న వైవిధ్యాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
సడన్గా మైకులు పట్టుకొని రాగాలు తీయాలనుకుంటే కీ అనిపోతుంది. ఇక ఏముండదు ఆడ. మీరు ఏదో అనుకుంటారు, ఇరగదీద్దాం అనుకుంటారు, కానీ మైకు పట్టుకున్న 2 నిమిషాలకి కీ అందనుకో మీ కాన్ఫిడెంట్ సగం చచ్చిపోయింది. ఇక మీరు తాళం ప్రకారంగా పాడటం తర్వాత సంగతి, వాళ్ళకున్న మూడు కూడా పోతుంది. ఇక కొట్టే వాళ్ళకు కూడా ఆ పక్క అనుకుంటూ కొడతారు. ఇక వాళ్ళు అంతమించి ఏం చేయరు, వాళ్ళు ఇక పెద్ద ప్రయత్నాలు ఏం చేయరు. పాడాలనుకున్నప్పుడు ప్రాక్టీస్ ఏది మీ దగ్గర? పాడాలనుకున్నప్పుడు ప్రాక్టీస్ ఏది? ఆరాధన చేయమని ముందుగా మీతో చెప్తే మీకున్న సిద్ధపాటు ఏది? మీరు చేసే ప్రయత్నాలు ఏమున్నాయి? ఏమి లేనప్పుడు ఎలా సక్సెస్ అవుతాం మనం? అస్సలు అవ్వలేవు నా ప్రియమైన బిడ్డ. ఏదైనా సరే సాధించాలనుకుంటే మాత్రం ప్రయత్నాలు జరగాల్సిందే. అది ఒకసారి 2 సార్లు అని అనుకుంటే కష్టం. ఏదైనా చెడు అలవాటు మానేయాలి అని అనుకుంటే హెబ్రీ పత్రిక దగ్గరికి మీరు రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి రండి. ఆయన అంటారు, మీరు రక్తం కారునంతగా ఇంకా పాపం విషయంలో ఏం పోరాడలా. మీరేదో అనుకుంటున్నారు కానీ 4వ వచనం చూడండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు చేసే ప్రయత్నం అంత సీరియస్గా ఏం జరగలా. నేను లాస్ట్ ఆదివారం అనుకుంటాను ఆదివారం రోజున మితము గురించి మాట్లాడుతూ పివి సింధు అంట 8 నెలల ముందు తన కోచ్ చెప్పాడు, నువ్వు ఫోన్ పట్టుకోకూడదమ్మా, నువ్వు భారతదేశం కొరకు మెడల్ గెలవాలంటే నీకు ఇష్టమైన తిండి మానేయాలమ్మా 8 నెలలు అనంటే 20-21 ఏళ్ల పాప నిర్ణయం తీసుకుంది మొబైల్ వాడకుండా లేకపోతే మిగతావి వాడకుండా ఉండటానికి. అని మనలో ఏదైనా సాధించటం కోసం మనకి పెద్ద అడ్డుబండగా ఉండేటటువంటి అంశాలు ఏదైనా ఉంటే వాటిని పక్కన పెట్టుకుందామనే ఆలోచనలు రాకపోతే ఎట్లా? నీ కాపురం నిలబడాలనుకున్నప్పుడు కొన్ని వద్దు అనుకున్న అంశాలు ఏదైతే ఉంటాయో ఆ వాట్సాప్లో, ఆ ఫోన్లో, ఆ చాటింగ్లో, ఆ పరిస్థితిలో ఏదైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టుకుంటే 4 రోజుల్లో మరలా అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటే దాన్ని చేయకపోతే ఎట్లా? ఆరోగ్యం కొరకు వదులుకోవాల్సినవి, కుటుంబాల కోసం ఆపుకోవాల్సినటువంటివి లేదా చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయకోకుండా ఉండి మనం నేను అవ్వలేకపోయాను, ఇది చేయలేకపోయానని సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే మాత్రం చాలా కష్టం. మీకు బైబిల్లో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఒక 2-3 విషయాలు చెప్తాను రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఏమో రాస్తుందనంటే, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకోండి. ఏమని? దాని రాజవీధుల్లో విచారణ చేయండి, న్యాయం జరిగించుచు నమ్మకంగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును అని అంటాడు. అంటే ప్రయత్నం కూడా చేయట్లా మనలో చాలామంది. ఏంటారంటే నమ్మకంగా ఉండాలన్న ప్రయత్నం లేదు, న్యాయంగా ప్రవర్తించాలన్న ప్రయత్నం కూడా చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరంట ఒక దేశం మొత్తంలో. యెరూషలేము వీధుల్లో నువ్వు పరిగెత్తుతూ అటు ఇటు చూసి లేకపోతే ఇంకా ఎంక్వైరీ చేయి, ఒక్కడు కానరాడు నీకు కనీసం. అంటే ఈ పదం మీకు అర్థమవుతుందా? నమ్మకంగా ఉండువాడు ఒక్కడు కనపడ్డు కాదు, నమ్మకంగా ఉండ యత్నం చేసేవాడు కూడా కనపడలేదంట. మీకు ఈ అక్షరం అర్థమైతే ప్రయత్నం అనేది మన జీవితంలో దగ్గరలో లేనటువంటి అంశంగా మీకు కనిపిస్తుంది. అంటే ఆ అంశం మన దగ్గర లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది. అది కనీసం ట్రై చేయటానికి కూడా మనసు లేదు. అరే చిన్న విషయంలో యథార్థంగా ఉన్నాం కదా, ప్రయత్నం కూడా లేదు. అరే ఈ చదువుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇగో ఇవన్నీ పక్కన పెట్టేసుకో, ప్రయత్నం కూడా లేదు మన దగ్గర. ఈవెన్ ఒక ట్రై చేయటానికి కూడా మన దగ్గర 1 ఛాన్స్ లేదు మన దగ్గర. నువ్వు అటు ఇటు పరిగెత్తు, విచారణ చెయ్యి, కానీ నమ్మకంగా ఉండువాడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, కనీసం అలా ప్రయత్నం చేసేటటువంటి వాడు కూడా నీకు ఒక్కడు కనిపించిన ఆ ప్రాంతాన్ని నేను క్షమిస్తాను. వాడు నీతిమంతుడు, నమ్మకస్తుడు కాదు, వాడు న్యాయంగా బతికేటోడు కాదు, అలా ప్రయత్నం చేసేవాడు దొరికినా తీసుకొని రా అన్నాడు. క్రైస్తవుల్లో లేకపోతే ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళలో మనము కనీసం ప్రయత్నం అన్న చేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ప్రయత్నాలు కూడా లేవు మన దగ్గర. గొలియాతు లాంటి వ్యక్తి సవాలు విసురుతుంటే కనీసం వెళ్ళి నిలబడదాం, ప్రయత్నం చేద్దాం, దేవుడు వాడిని నాకు అప్పగిస్తాడు అని యుద్ధరంగంలో నిలబడటానికి దేశంలో ఒక్కడు లేడు. ఒక ఆయన మాత్రం నిలబడ్డాడు,
ఏదైతే అది అయిందనుకొని, ఒక ప్రయత్నం గొలియాతు లాంటి ఆయన్ని చంపేసేసి ఆ రాజ్యంలో కీర్తి సంపాదించడానికి కారణమైంది. కనీసం ప్రయత్నం అది లేదంట. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం న్యాయంగా ఉండటానికి, లేకపోతే నమ్మకంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయటం అనే అంశాన్ని భక్తి చేయటానికో, ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవటానికో, పరిశుద్ధంగా జీవించటానికో, అలవాట్లు మానుకోవటానికో కనీసం ప్రయత్నం చేయి కదా. కనీసం ఈ మందిరం అయిపోయిన తర్వాత, బల్ల తీసుకున్న తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్నటువంటి ఆ బీడి కట్టలేదో పడేయండి కదా. ఆ తంబాకేదో ఆ బొడ్లోని తీసి అవతల పడేయండి కదా. ఆ కళ్ళు సీసాలు లేకపోతే గ్లాస్ తాగుతున్నావు, ముంత తాగుతున్నావు అని సాకులు చెప్పకుండా దాన్ని తీసి పక్కన పడేయండి కదా. జీవితంలో ప్రయత్నం చేయటం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని గెలిపించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే పేతురుని గెలిపించాడు ఆయన, ఒనేసిముని గెలిపించాడు ఆయన, మార్కుని గెలిపించాడు ఆయన, జక్కయ్యని గెలిపించాడు ఆయన. అరే, నెహెమ్యా చేసిన ప్రయత్నాన్ని సఫలం చేశాడు ఆయన, ఎస్తేరు ప్రయత్నాన్ని గౌరవించాడు ఆయన. కానీ మీ ప్రయత్నం ఏది? కనీసం మనం ఆ విధంగా బ్రతకటానికి యత్నమన్నా చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. నేను మరొక మాట సామెతలు 15వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. సామెతలు 15:28. మనమంట కొన్నిసార్లు ప్రత్యుత్తరం ఇవ్వటం కూడా యుక్తమైన ప్రత్యుత్తరము ఇవ్వటానికి ప్రయత్నించాలంట. కనీసం నీతిమంతుడు అనేవాడు అరే ఈ సంభాషణలో యుక్తంగా మాట్లాడాలి, కొంచెం జ్ఞానంగా మాట్లాడాలి. ప్రభువుని నమ్ముకున్నా, నలుగురిలో కూర్చున్నా న్యాయం వైపే మాట్లాడాలి. నేను నోరు తెరిచి ప్రత్యుత్తరం ఇస్తే అది కనీసం జ్ఞానయుక్తంగా ఉండాలి, యుక్తంగా ఉండాలి అన్న ప్రయత్నం కూడా లేదు. మీరు మాట్లాడినా యుక్తంగా ఉండేటట్లు మాట్లాడాలి అని ట్రై చేయండి. కనీసం మీ పదాల్లో కొంత జ్ఞానం కనపడేటట్లు, లేదా మీ పదాల్లో కొంత సమాధానం కనపడేటట్లు, ప్రభు లేఖనం కనపడేటట్లన్నా మాట్లాడాలి. మీ ప్రవర్తన నమ్మకంగానో న్యాయంగానో ఉండేటట్లన్నా ప్రయత్నం చేయాలి. 2వ రాజుల గ్రంథం 23-24లో యోషియా అనేటటువంటి ఒక రాజు ఉంటాడు. 8 ఏళ్లకే రాజు అయినటువంటి ఈయన. 2వ రాజులు 24. దీంట్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? 23-24 చూడండి. మరియు కర్ణపిశాచి గలవారిని, సోదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదాదేశమందు యెరూషలేమునందు కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను అని రాసి ఉంటుంది. అరే, ఏది తీసేయాలో అది తీసేసి, ఏది ఉంచాలో వాటిని ఉంచటానికి, అవి స్థిరపరచటానికి కనీసం ఒక రాజు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ రోజు నుంచి మన కుటుంబాలలో కొన్ని ప్రయత్నాలు మొదలగునుగాక. హల్లెలూయా. కొన్ని కఠినమైనవైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో సాధించాలనుకున్నది, ప్రభువుకి పేరు తీసుకుని రావాల్సినటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం కొంత ప్రయత్నం చేయండి. ఆగిపోయిన చదువును మరలా ప్రారంభించండి. ఆపేసుకున్న కలలను మరలా సాకారం చేసుకోవటానికి ఇంకొక అడుగు వేయండి. ఓడిపోయిన చోట మరలా గెలవటానికి ఇంకేం చేయగలుగుతామో ప్రయత్నం చేయండి. మరలా ప్రయత్నాలు మొదలవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేగాని ప్రయత్నం చేయకుండా గెలవలేకపోయాను, సాధించలేకపోయాను, లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను, సంపాదించలేకపోయాను, అప్పులు తీర్చుకోలేకపోయాను, నా వల్ల కావట్లేదు, చేత కావట్లేదు అనేటటువంటి వేస్ట్ ముచ్చట ఆగిపోవును గాక. హల్లెలూయా. దేవుడు మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తారు. రోమపత్రిక దగ్గరికి రండి, 8వ అధ్యాయం దగ్గరికి రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆయన ఏమంటారంటే 8వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఈ పదం మీకు అర్థమవుతుందా? ప్రాణమే ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు మనం అడిగితే మనకి కార్యాలు చేయటానికి ఎందుకు వెనక తీస్తాడు?
ఆయన మనం అడిగింది అనుగ్రహించకుండా ఎందుకు ఆగిపోతాడు? మనం అంటే ఎంత ప్రేమ అంటే, ఇదిగో మన జీవితం కోసం ఆయన తన ప్రాణాలే ఇచ్చేశాడు. అలాంటిది జ్ఞానం అడిగితే ఇవ్వడా? అలాంటిది ఇది సాధించాలనుకుంటున్నాను ప్రభువా, ఇది చెయ్యాలనుకుంటున్నాను ప్రభువా అని అంటే దానికి ఆయన తోడ్పాటుని అందించడా? రాజుల్ని కదిలిచ్చాడు కదా నెహెమ్యా కోసం, శాసనాలు మార్చేశాడు కదా ఎస్తేరు కోసం. వాళ్ళు మొదలుపెట్టిన ప్రయత్నాలు దేవుడు చేసిన కార్యాలని పక్కన పెట్టి చూసుకుంటే వీరి ప్రయత్నం ఇంత, జరిగిన కార్యం ఇంత అన్నట్టు మీకు కనిపించింది. వల వేయమన్నది ఒక చిన్న మాట, వల వేసింది ఒక చిన్న ప్రయత్నం అయితే విస్తారమైన రాశిని ఆ ధోని నిండిపోయేటట్లుగా చేశాడు ఆయన. మీరు చేసిన ప్రయత్నం మహా అయితే మంచం మీద ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రభు దగ్గర కూర్చోబెట్టడమే, కానీ ప్రభు చేసిన కార్యం ఆ వ్యక్తిని జీవితకాలం నడిచేటట్లుగా, జీవితకాలం ఆరోగ్యంగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. మనం చేసే ప్రయత్నాలు చిన్నవి, కానీ దేవుడిచ్చే ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డ, చాలా గొప్పగా ఉంటాయి. ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీ వల్ల కానిది నీకు సాధ్యం కాదు అనుకున్నది దేవుని మాటను బట్టి ప్రయత్నం చేయటానికి నువ్వు ఒక్కసారి ఒక చిన్న ట్రై చేయి. ఫిలిప్పీ పత్రిక 4:13 రాసి ఉంటుంది కదా, ఇదిగో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలుగుతాను అని. ఆయన నన్ను బలపరిస్తే, ఆయన మాట చొప్పున, ఆయన మీద నాకున్న విశ్వాసం చొప్పున నేను ఈ ప్రయత్నం మొదలు పెడుతున్నాను అని మొదలుపెట్టండి. చాలు, ఆ ఒక్క ప్రయత్నం మీ జీవితంలో ఘనమైన కార్యాలను చూడటానికి కారణమగును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.